హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ యాదా వాసవి. అండ్ ఈ రోజైతే కార్తీక మాసం చివరి రోజు అని చెప్పేసి మా ఇంటి దగ్గర ఉండే ధరణి సాయి సంఘం తరపున మేమైతే ఈరోజు గోశాలకైతే వెళ్ళాము. అక్కడైతే పూజలు చాలా బాగా జరిగాయి. అందుకే నేనైతే ఈ వీడియో మీ అందరికీ షేర్ చేస్తున్నాను. అండ్ తప్పకుండా వీడియో మొత్తం వాచ్ చేయండి. అండ్ నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మామూలుగా ఆదివారం అమావాస్య వస్తేనే చాలా మంచి రోజు అంటారు. దాంతో పాటు స్వాతి, విశాఖ, అనురాధ 3 నక్షత్రాల కలయిక. మన పెద్దలు చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహరావు గారు ఈరోజు గో పూజ చేసినా, గో దాన చేసినా కూడా చేద్దాం అనుకున్నాం. మా స్వామి ఒప్పుకోకుండా మొత్తం ఈరోజు అన్నప్రసాదం దాదా మా రమేష్ను సమాధి దంపతులు. మనందరికీ బాగా తెలిసిందే, గోపూజ చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. అలాగే గోవులోని ఎన్నో దేవతలు కొలువై ఉంటారు. అలాంటి గోపూజ చేయడం వల్ల మనం ఎంతో పుణ్యం చేసుకున్నట్టే. పద్మనాభోమర ప్రభు విశ్వకర్మ మనస్థస్థవిష్టస్థవిరో ధ్రువ సర్వయోగా వినిస్తృత శుభస్మరాన్ సత్య సమాత్మా సంహిత సమా అమోఘ పుండరి స్వతస్థానో రారోహో మహాతపా సర్వగా సర్వ విద్యానో విశ్వసేనో జనార్దన యజ్ఞ భువ్యజ్ఞ సాధన యజ్ఞాంత కృత్య యజ్ఞమన్నమన్నాద ఏవచ ఆత్మయోని సంజాతో వైకానాసామగాయన దేవకీనందన స్వతీశ క్షితీశ పాపనాశన శంఖ బృందందకీ చక్రీ శార్ద గంగాధార ప్రళయంగపాని రక్షోభ్య సర్వ ప్రహరణాయ శంఖ బృందందకీ చక్రీ నవదుర్గా మహాకాళి బ్రహ్మ విశ్వాస్కాం త్రికాల జ్ఞాన సంపన్నేశ్వరి లక్ష్మీ శ్రీమంద కటాక్ష లబ్ధో బ్రహ్మేంద్ర గంగోల పారద్రోలుచు భక్తులను సేకొంటివా శ్రీకాలము శ్రీగిరి భ్రమరాంబిక నిత్యద వెల్లకాలము శ్రీగిరి రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు ఖడ్గం శూలం ధరించి పాశుపతాస్త్రము చేబూని శంభుని శంభుల దున్మాడి వచ్చింది శ్రీశ్యామలగా మహామంత్రాది దేవతగా లలితా త్రిపుర సుందరిగా దరిద్ర బాధలు తొలగించి మహదానందము కలిగించే ఆర్తత్రాణ పరాయణివే అద్వైతామృతులతో అగ్నివర్ణ పూజ్వాలలో అసురులంతరదునమాడి అపరాజిత వైవచితివి గిరిరాజ రాలేవు కాబట్టి స్వామివారి మీ అందరి పట్ల ప్రసన్నత కలిగి మీ దగ్గరికి వస్తున్నాడు కాబట్టి మీరు సంపూర్ణంగా సేవించండి. మీ చేతులారా స్వామిని సేవించండి, అక్షంతలు వేసి అన్నం పెట్టుకోండి. నేను ఒక్కొక్కరికి పేరు పెట్టినా కూడా మీ పేరు సంకల్పం చేస్తుంటాను. మీరు అందరూ ఒక్కసారి రాలేదు కాబట్టి నేను మీ దగ్గరికి వస్తున్నాను. మీరు ప్రశాంతంగా నాకు దారి ఏంటి, ఒక 10 నిమిషాలు మాత్రం ఓపిక ఉండండి అంతే. చేసేయమన్నారు. ఓం గోవింద 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 మోపుతుంది పరమేశ్వర దేశ శ్రీ పరమేశ్వర విద్యదేశ శుభ్రం శ్రీ మహేశ్వర బ్రాహ్మణ దివ్య ప్రార్థ చేదవర కలిగే వైవసతే మనోదరి కలిగే ప్రదపాద జంబోది పే ప్రదవచ్చే ప్రదకడ నేను దక్షిణగా శిక్షణ శిక్షణ ప్రేష కృష్ణ గోదావరి మధ్య శ్రీదేవి భూదేవి నీలాదేవి సమేత సింహచక్ర పుణ్యక్షేత్ర సంతో సంతు నీల సంతుజన సమస్త దేవత గో బ్రాహ్మణ హరిహర సంతో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చంద్రమానైన శ్రీ క్రోధీ నామ సంవత్సరే దక్షిణాయన శరత్ ఋతు కార్తీక మాసే కృష్ణ పక్షమే శుభ తిథౌ అమావాస్య శుభ తిథౌ శుభవాసరే రవివాసర శుభ నక్షత్ర శుభేదో శుభ నిర్ణయ శుభ తిథౌ అస్య నిన్ననో మొన్ననో దత్తాత్రేయుడు, అనగామాత, అన్నపూర్ణేశ్వరి దేవి, దిగంబర వృక్షం అన్నీ ఒకే చోట. భక్తులకు మనవి,
ఇంకెవరైనా గోతనామాలు చెప్పేవాళ్ళు ఉన్నారు చెప్పండి అయ్యా. ఇంకెవరు ఉన్నారా చెప్పండి. అందరు వచ్చిన 4 ఫ్యామిలీస్ చెప్తాడు, పేరు చెప్తాడు బావా, వాళ్ళు వచ్చి చేసుకోండి. అందరు ఒక్కొక్కసారి ఆగమాగం కాకండి. ఎవరెవరు చెప్తారో వాళ్ళ పేరు చెప్తారు. 4 జంటలు 4 జంటలు 2 ఉన్నాయి ఆవులు. పూజ అయినాక పూజ చేసుకున్న వాళ్ళు పక్కన జరగాలి, ఎందుకంటే వేరే వాళ్ళు చేసుకోవడానికి ఇక్కడ ప్లేస్ కావాలి కాబట్టి. ఆయన చూస్తున్నారు కదా, నేనైతే మా అత్తయ్య మామయ్యతో కలిసి ఇక్కడైతే గోపూజనైతే చేసుకుంటున్నాను. అండ్ ఇంకా మేము కూడా ఒక చిన్న ఫోటో దిగాము. తర్వాత ఈ ఫోటోలో కనిపిస్తున్నామే మా నానమ్మ. ఇక్కడ వచ్చేసి గోవుకి గ్రాసం పెడుతుంది. జై జై గోమాత, జై జై గోమాత, జై జై గోమాత. తీసుకోండి అందరూ హారతి. రూపాయ ఓం నమో భగవతే కృష్ణ రూపాయ, ఓం నమో భగవతే కృష్ణ రూపాయ, ఓం నమో భగవతే భక్త రూపాయ. ఇప్పుడు ప్రదక్షిణ చేసే వాళ్ళు పక్కన జరుగుతే సంఘం తరపున గోపూజ అయితే చాలా బాగా జరిపించారు. ముందుగా అయితే గోవుకి చీర కట్టేసి తర్వాత జంటలుగా పిలిచి ఒక్కొక్కరికి పసుపు కుంకుమ అక్షంతులు పువ్వులు ఇచ్చి చాలా బాగా జరిపించారు. అందరూ జంటలుగా వెళ్ళి అక్షంతలు పూలు వేసుకొని చాలా బాగా జరుపుకున్నారు. పూజ అయిపోయాక అందరినీ గోవు చుట్టూ తిరగమని చెప్పారు. తర్వాత ప్రతి ఒక్కరికి ఇంకా గరక ఉన్ను అరటిపండు ఇచ్చి గోవుకైతే పెట్టమని చెప్పారు. చాలా బాగా అనిపించింది. గోవు పూజ చేసుకోవడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది కదా. ఇంకా కార్తీక మాసం చివరి రోజు ఈ రోజు చేసుకుంటే చాలా పుణ్యం అని టీవీలలో కూడా చెప్పారు. అలాంటిది ఈ పుణ్యం మాకు ధరణి సాయి సంఘం తరపున దొరికింది ఈరోజు. కానీ చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడైతే నేను గోవుకి 3 ప్రదక్షిణాలు చేశాక ఇంకా గోవుకి దానం పెట్టాలని చెప్పేసి గరక ఉన్ను అరటిపండు ఇంకా కొన్ని గుడాలు బెల్లము పట్టుకెళ్ళి గోవుకైతే పెట్టేశాను. కానీ అన్ని గోవులు అన్నీ తినట్లేదు. గరక మాత్రమే అన్ని గోవులు తింటున్నాయి. అరటి పండ్లు అవన్నీ పెడుతుంటే అవి తీసుకోవట్లేదు. అయినా ఇంకా చాలామంది పెట్టేవరకు చివరికి ఆ గరక కూడా తినకుండా అయిపోయాయి అన్ని గోవులు. ప్రతిరోజు మనం దానా పెడితే చాలా బాగుంటుంది కదా. మనం ఎప్పుడైనా గోవుకి పూజ చేస్తే ముందు భాగాన పూజ చేయకూడదంట. వెనక భాగంలో చేస్తేనే పుణ్యం ఎక్కువ అంట. ముందు భాగానికన్నా వెనక భాగంలోనే పుణ్యం అనేది ఎక్కువగా ఉంటుందంట. అలాగే ఇంకా మనం గోమూత్రమైన గో పంచకమైన తీసుకుంటే ఇంకా చాలా పుణ్యం లభిస్తుంది. అండ్ ధరణి సాయి సంఘం తరపున చివరిలో భోజనాలు కూడా అక్కడే చేశాము. ఇంకా మీరందరికీ నా వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.